హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము గాగ్రా కటింగ్ని స్టిచ్చింగ్ని ఒకే వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీగా మనకి గాగ్రా అన్నాక రెండు కొలతలు వస్తాయి కదా, ఆ రెండు కొలతల్ని ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ నేను క్లాత్ వచ్చి నేను ఒక బ్లౌజ్ బిట్ని తీసుకుంటున్నా. ఈ బ్లౌజ్ బిట్ వచ్చి మనకి 78 సెంటీమీటర్లు అయితే వచ్చింది. మనకి 4 ఇయర్స్ అమ్మాయి వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కొద్దిగా క్లాత్ కట్ చేసేటప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. అయితే క్లాత్లో కట్ చేసే ముందు మనము ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా కట్ చేసుకుందాం. ఎందుకు అంటే బిగినర్స్కి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా అయితే కన్ఫ్యూజ్ ఉంటుంది కటింగ్లో. మనకి సమోసా ఫోల్డ్ వస్తుంది కదా, ఈ సమోసా ఫోల్డ్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. వాళ్ళ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నా. చూడండి, మనకి న్యూస్ పేపర్లో ఒక సైడ్ ఎక్కువ వెడల్పు, ఒక సైడ్ తక్కువ వెడల్పు ఉంటుంది కదా, ఆ తక్కువ ఉన్న సైడు ఈ విధంగా ఫోల్డ్ చేయండి, వీడియోలో చూపిస్తున్నట్టు. దీన్ని మనకి సమోసా ఫోల్డ్ అంటారు. మనకి చూడి ప్యాంట్ కూడా ఇదే ఫోల్డ్ వస్తుంది, గాగ్రా కూడా ఇదే ఫోల్డ్ వస్తుంది, అంబరెల్లా స్కెట్కి అలాంటి అన్నిటికీ ఇదే ఫోల్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రెండు కొలతలు, ఒకటి నడుము లూజు, ఒకటి పొడవు. నడుము లూజు వచ్చి ఇక్కడ 18 ఇంచెస్ తీసుకున్నా, పొడవు వచ్చి 17 ఇంచెస్ అయితే నేను తీసుకున్నా. అయితే మనకి 18 ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాబట్టి అందులో సగము 18లో సగం 9 వస్తుంది, 9లో సగం 4.5 వస్తుంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ 4.5కి 4.5 కొద్దిగా తక్కువే ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువైతే అస్సలు ఉండొద్దు. ఈ విధంగా చూసుకున్నాక ఆ కార్నర్ నుండి అటు ఇటు సేమ్ లెంత్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మనకైతే 5.5 పావు తక్కువ 6 వచ్చింది. అటు సైడు 6 పావు తక్కువ 6, ఇటు సైడ్ పావు తక్కువ 6 ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా సెంటర్గా ఒక స్ట్రైట్గా ఒక లైన్ కొట్టండి. లైన్ కొట్టాక దాన్ని కొద్దిగా ఉబ్బుగా రౌండ్ కొట్టండి దాని కింద భాగంలో. అలా అయితే మీకు కరెక్ట్గా మీకు రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రౌండ్ నుంచి మనకి పొడవు వచ్చి 17 ఇంచెస్ అన్నాం కాబట్టి మధ్యలో ఒక 2-3 దగ్గరలో ఆ లాస్ట్లో ఇక్కడ ఈ చివర ఆ చివర మొత్తము ఇదే విధంగా మీకు ఇంకా దగ్గర కావాలంటే దగ్గర మార్క్ చేసుకోండి, పర్లేదు. మాకు దూరంగా అయినా మాకు అంటే అవగాహన ఉంది రౌండ్ తీయడానికి అంటే దూరంగా అయినా చేసుకోండి. ప్రతి దగ్గర కూడా 17 వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత రౌండ్ నుండి కొలవడం చూసుకోండి. ఇలా మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా, వచ్చేసిన తర్వాత ఆ పీస్ను మనము కట్ చేసుకుందాం. కొత్తగా టైలరింగ్ నేర్పించే వాళ్ళకు కూడా ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అవుతుంది. టైలరింగ్ నేర్పించేటప్పుడు ఎట్ ఏ టైం మనము క్లాతుల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో నేర్పించకూడదు, న్యూస్ పేపర్లోనే మనము నేర్పించాలి. కాబట్టి ఇదైతే ఈజీ మెథడ్ అయితే ఉంటుంది, అందుకే నేను న్యూస్ పేపర్లో చూపించాను. ఇప్పుడు మనము లైనింగ్ని కట్ చేసుకుందాం. లైనింగ్ వచ్చి నేను 2 మీటర్స్ తీసుకున్నా. నేనేమీ తడపలేదు, ఇక్కడ తడపవసరం లేదు లైనింగ్ బట్టకి, ఎందుకంటే మనకు కింద వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ సేమ్ నేను ఫోల్డింగ్ అయితే నేను ఇప్పదీయలేదు. మనకి ఫోల్డింగ్లు ఇప్పదీసి ఇవన్నీ చేస్తేమంటే మనకి అతుకులు పడతాయి అన్నమాట. 1 మీటరే కదా, 1 మీటర్లో మనకి అతుకు పడుతుంది. కాబట్టి ఫోల్డింగ్ని మనకి ఫుల్ మీటర్ వస్తుంది కదా, ఫుల్ మీటర్ని హాఫ్ మీటర్ వరకు అలాగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ పేపర్ కటింగ్ని పెట్టాను, పెట్టి నేను మార్కింగ్ చేసుకుంటున్నా. సేమ్ మనకైతే మార్కింగ్ అయిపోయింది, నడుము దగ్గర కింద భాగంలో అంతా అయిపోయింది కదా, ఉన్నట్టు మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ పక్కకు తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ బిట్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసేటప్పుడు చూడండి, ఇది 78 సెంటీమీటర్లు మనకి బ్లౌజ్ బిట్ అయితే చాలా అందంగా కనిపించింది, కానీ కెమెరాలో అంత నీట్గా కనిపించట్లేదు. అయితే చూడండి, కొత్త వాళ్ళు ఏం చేస్తారు, డబుల్ ఫోల్డ్లో ఆల్రెడీ ఉంది కదా, అలా కోనుగా ఫోల్డ్ చేస్తారు. అలా ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఎంత పీస్ అంటే అంత పీసు సరిపోవట్లేదు. సరిపోకపోయినప్పుడు ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అతుకులేస్తారు. అతుకులేసే కంటే ఇంకొక విధంగా మనము ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు కింద పీసు డబుల్ ఉంది, పైన పేపర్స్ కూడా డబులే ఉన్నాయి, కానీ మన కింద ఎడ్జ్కి కరెక్ట్గా సరిపోయింది. కానీ మన లైనింగ్ పేపర్ కటింగ్ అయినప్పుడు మన కిందకి ఇంకా 1 ఇంచ్ ఉండాలి కదా, ఆ విధంగా చూసుకుంటే మనకి కిందకి సరిపోవట్లేదు. ఇంకా ఇప్పుడు క్లాత్ని 4 మడతలు పెట్టినా, పేపర్ని 4 మడతలు పెట్టినా ఇదే విధంగా చూడండి, మనం లైనింగ్లో ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా. కానీ ఈ మూలకు సరిపోవట్లేదు, కిందకి ఎడ్జ్ సరిపోవట్లేదు. కాబట్టి మనం ఇన్ని రకాలుగా సెట్ చేసినా సరే సరిపోలేదు కదా. అయితే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నిలో ఏదో ఒక విధంగా వాళ్ళకి తెలిసేటట్టు వేసేసి దానికి అతుకులు వేసుకుంటూ ఉంటారు. అతుకులు వేసే కంటే ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, మనకి 78 కూడా లేదు, 77 పాయింట్లు ఉంది.
ఈ విధంగా ఫుల్ క్లాత్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఆ విధంగా క్రాస్లో మీరు 2 పీసుల్ని వేసుకోండి. అలా వేసుకొని మిడిల్కి ఒక మార్క్ చేయండి. ఎందుకంటే మనకి అక్కడ మిడిల్లో వచ్చి ఒక 2 ఇంచ్ అయితే క్లాత్ అయితే ఉంది. ఆ 2 ఇంచ్ క్లాత్ని 1 ఇంచ్ 1 ఇంచ్ అలా అంటే మనకి ఇంకా 4 ఇయర్స్ అమ్మాయి కాబట్టి ఇంకా తక్కువ మిగిలింది. ఇంకా చిన్నదైతే ఇంకా వస్తుంది. ఈ విధంగా అయితే మీరు వేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా ఫ్రీగా చూడండి, ఎక్కడ ఒక అతుకు కూడా ఏ అవసరం లేదు. ఫోల్డింగ్ ఓపెను కరెక్ట్ ఈజీ కటింగ్ ఈజీ స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా ఒక పీస్ పైన ఒక పీసు ఇదే విధంగా మనం పెట్టుకున్నాం కదా. అయితే ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది కదా. మనకి గాగ్రా కటింగ్లో చివరి భాగంలో ఇవి క్లాతులు మిగిలాయి. ఆ క్లాతులని డబుల్ ఫోల్డ్ అలా చేసుకోండి. చేసుకున్నాక మనకి నడుము లూజ్ ఇక్కడ ఎంత వచ్చింది, డబుల్ మీద 9 ఇంచీలు వచ్చింది కదా. టోటల్గా 18 అని చెప్పాను కదా. ఇక్కడ ఒక 9 కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి, ఒక 10 11. తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. వెడల్పు విషయానికి వచ్చేసరికి ఇక్కడ నేను ఒక 4.5 వెడల్పు తీసుకుంటున్నా. మనకి 2 ఇంచ్ ఫోల్డింగ్కి అయ్యేటప్పుడు ఏమంటే ఒక 1/2 ఇంచ్ ఉంటే కుట్టుల్లోకి వెళ్తుంది కదా, పావించు ఆ విధంగా చూసుకోండి. 4.5 అయితే వెడల్పు నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇలా డబుల్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది నడుము దగ్గర. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ మనము కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టిచ్చింగ్కి వెళ్ళిపోద్దాం. స్టిచ్చింగ్కి వెళ్ళేటప్పుడు చూడండి, పైన కింద కరెక్ట్గా చూసుకోండి. 2 ఒక సైడ్ వచ్చి మీరు జాయింట్ చేసుకోండి. 2 పైన మనకి బ్లౌజ్ క్లాత్ వచ్చింది కదా, గాగ్రా క్లాత్ ఉల్టా సీదాలు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక సైడు 2 సైడ్లు మీరు జాయింట్ చేసేయండి. 2 కుట్లు అయితే వేయండి, డబుల్ కుట్లు అయితే వేయండి. మనం ఒక సైడ్ అయితే జాయింట్ చేసాం కదా, ఇది రెండో సైడ్ సమానంగా ఉండి ఈ విధంగా స్టిచ్ చేసేయండి. మనకి అక్కడ అది అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ని ఈ చివరి భాగము ఆ చివరి భాగము ఇలాగ ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ కుట్టుల్లోకి ప్రతి ఒక్కదానికి కూడా పావించి వదిలేటట్టు చూసుకోండి. ఇటు సైడు అటు సైడు మొత్తము 2 కుట్లు డబుల్ కుట్లు అయితే వేయండి. ఇలాగా 2 సైడ్లు కూడా మనం కంప్లీట్ చేసాం కదా. చేసాక ఇప్పుడు కింద అడుగు భాగాన్ని తీసుకొని అలాగా నేను చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డ్ అలా చేసి మీరు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మనకి ఇక్కడ పీకో కూడా చేసుకోవచ్చు, కానీ లైనింగే కదా, లైనింగ్కి పీకో ఏమీ అవసరం లేదు. పైగా అది కాటన్ కాబట్టి ఎక్కువ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జస్ట్ డబుల్ ఫోల్డ్ చేసి మీరు మొత్తము చుట్టుపక్కల కూడా కుట్టేసేసేయండి. ఈ విధంగా మనము కంప్లీట్గా కుట్టేసాం కదా. వేసాక అది ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నాక మనకిప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, గాగ్రా క్లాత్, అది ఉల్టా సీదాలు ఉంటే సీదా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకదాని లోపల ఒకటి పెట్టుకుంటూ సైడ్స్ జాయింట్ మనకి లైనింగ్కి వచ్చింది దీనికి వచ్చింది కాబట్టి ఆ జాయింట్ దగ్గర జాయింట్ పెట్టుకొని రెండింటిని కలిపేసి ఒక కుట్టు అయితే వేసేయండి నడుము చుట్టూ భాగంలో. ఇప్పుడు ఒకసారి కుట్టేసే ముందు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి నడుము లూజు కరెక్ట్గా ఉందా లేదా అని. తర్వాత ఇప్పుడు మనం నడుము బెల్ట్ కోసం అయితే క్లాత్లు ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ బెల్ట్ని ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి ఉల్టా సీదాలు చూసుకుంటూ ఒక సైడ్ అయితే ఇలా కుట్టేసేయండి. 2 కుట్లు ప్రతి ఒక్కదానికి 2 కుట్లు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి 1 సైడ్ వచ్చి మనకి చిన్నగా ఫోల్డ్ చేయండి. మనకి 2 సైడ్లు కూడా ఫోల్డింగ్ వస్తుంది. మనకు నార్మల్ అంచు అయితే నాకు ఒక సైడ్ అయితే గట్టి అంచు వచ్చింది కాబట్టి ఒక సైడే నేను ఫోల్డ్ చేస్తున్నా. అలా చేసుకున్నాక ఇంకా వెడల్పులో వచ్చేసరికి ఇంకొక పావించి మడత పెట్టుకొని కూడా మొత్తము ఫోల్డ్ చేశాక ఆ ఫోల్డింగ్ క్లాత్ పైనకి పెట్టాను. నా చేతిలో ఉన్న పీస్ని అబ్జర్వ్ చేయండి, పైనకైతే ఫోల్డింగ్ ఉంది. మనకి ఇక్కడ నేను నడుము సైడ్ వచ్చి నేను ఇక్కడ లైనింగ్ సైడ్ వచ్చి నేను అతుకైతే వేస్తున్నా. సైడ్స్ కుట్టుండే దగ్గర స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయక నేను సీదాలో కాకుండా ఉల్టాలో వేస్తున్నా. ఉల్టాలో వేసి సీదాకి తిప్పితే మనకి స్టిచ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. బిగినర్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బిగినర్స్ ఎక్కడు దిగుడు పైకి కిందకి ఇలా వేయడము తర్వాత కరెక్ట్ రాకపోవడము అలా వస్తుంది. కాబట్టి మనం లోపల నుండి క్లాత్ బయటకు తెస్తే మనకి ఈజీగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మీరు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ అయితే ఎక్కడ మొదలు పెట్టామో దానిపైకి ఈ ఎండింగ్ వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనకి ఇలా ఫోల్డ్ చేసుకోండి సగానికంటే మనం ఆల్రెడీ మనకి
4.5 క్లాత్ ఉంచాం కదా, 4.5లో ఒక పావించు హాఫ్ ఇంచ్ మన కుట్టుల్లోకి పోయినా మనకి 2 ఇంచీలు అయితే మడతకైతే వస్తుంది. కరెక్ట్గా 2 ఇంచీల ఫోల్డింగ్కి అయితే బెల్ట్కి అయితే వస్తుంది. కాబట్టి ఏ విధంగా అయితే మనము ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో అక్కడనే మనము ఉల్టా చేసుకుంటూ పీస్ గుంజకుండా కరెక్ట్గా ఎక్కడిది అక్కడికే మనము పెట్టుకుంటూ ఈ విధంగా డబుల్ కుట్టు అయితే వేసుకోండి. డబుల్ వేస్తే బాగుంటుంది మనకి బెల్ట్కి. అలానే ఇంకా పైన కూడా ఒక కుట్టు వస్తుంది, నేను ఇక్కడ చూపిస్తాను. కింద సైడు ఒక డబుల్ కుట్టు వేసుకోండి, పైన ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసేసేయండి. ఇలా వేసేటప్పుడు ఏమంటే మనకి ఎక్కడైతే క్లాత్ స్టార్ట్ చేసామో దానిపైకి ఎండింగ్ వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్నాక నేను ఇక్కడ పీకో కూడా కింద భాగంలో ఎలా చేసుకోవాలో, బిగినర్స్కి అయితే ఎలా పీకో చేసుకోవాలని ఒక ఇది ఉండదు కదా, నేను ఇక్కడ క్లారిటీగా మీకు కనిపించేటట్టు కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా కరెక్ట్గా ఒక సైడ్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక దానికి 2 పాదాల మధ్యలో మనం క్లాత్ పెట్టుకుంటూ మనం ఆ క్లాత్ ఒక చేతితో ఎత్తుకుంటూ మీరు అలా వేసేస్తే సరిపోతుంది. వేసేటప్పుడు మనకి క్రాస్లో కట్ చేసాం కాబట్టి కొద్దిగా గుంజండి చేతితో. అలా గుంజడం వల్ల ఏమంటే మనకి కర్లింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. బాగా కరువు అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మనకి చూడండి ఏ విధంగా వచ్చిందో. అదేవిధంగా 2 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. మన ఓన్గా చేసేటప్పుడు 2 సార్లు కూడా చేసుకోండి. ఇలా కరువు వచ్చింది కదా మనకి క్లాత్ చూడండి, ఇక్కడైతే చాలా అందంగా కనిపిస్తుంది కదా మన గాగ్రా క్లాత్. ఈ విధంగా అయితే వచ్చేసింది. మనకి నడుం పట్టీకి మనకి హ్యాంగింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, హ్యాంగింగ్ థ్రెడ్ వేసుకొని హ్యాంగింగ్ కూడా నేను వేసాను. 2 చూపిస్తాను లాస్ట్లో. మనకి క్లాత్ అయితే డబుల్ కలర్ అంటే షేడ్ ఉంది కదా, మనకి డబుల్ మిక్స్ కలర్ ఉండడం వల్ల చీకట్లో ఒక కలర్ వస్తుంది, వెలుతురులో అయితే ఒక కలర్ వస్తుంది. మొత్తానికైతే సూపర్గా ఉంది ఈ కలరు. గాగ్రా కూడా చాలా చాలా అందంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి హ్యాంగింగ్స్ చిన్న చిన్న బుడ్డి 4 ఇయర్స్ 3 ఇయర్స్ అమ్మాయిలకైతే చాలా చాలా బాగుంటుంది. సరేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.